విశాఖపట్నం ఉత్తరాంధ్రపై తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ కానీ ఎంత అభిమానమో ఎంత ప్రేమ ఉంటుందో గతంలో చూసాం మనం. జనవరిలో మొదలు పెడితే అనేక పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ విషయంలో కానివ్వండి, ఇప్పుడు గూగుల్ ఎండితో భేటీ కానివ్వండి, వాళ్ళ చిత్తశుద్ధి తెలియజేస్తుంది. లోకేష్ గారు ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నారో ఉత్తరాంధ్ర అభివృద్ధి కానివ్వండి, రాయలసీమ అభివృద్ధి కానివ్వండి. రాయలసీమలో ఇండస్ట్రీస్, ఉత్తరాంధ్రలో ఐటీ కారిడార్లు, ఐటీ సంస్థలు లాంటి పలు ప్రాజెక్టుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. జగన్ రెడ్డి గుండు కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఆ బొక్కలని పూడ్చుకుంటూ ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ. 2 రోజులు ఢిల్లీలో ఆయన చేయని ప్రయత్నం లేదు. మేము రెడీ, మీదే ఆలస్యం. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశీష్తో లోకేష్ భేటీ. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుపై చర్చ. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ పబ్లిక్ సెక్టార్ అండ్ హెడ్ టెక్ ఆశీష్ వారి బృందాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కలిశారు. విశాఖపట్నంలో నెలకొల్పనున్న గూగుల్ క్లౌడ్ డేటా సిటీ అంశంపై చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని మంత్రి లోకేష్ గూగుల్ బృందానికి వివరించారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటీ ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐలో ప్రపంచ స్థాయి అప్లికేషన్లను రూపొందించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ చేంజర్ కానుందన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు. డేటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.